I'm really hungry and sleepy. I'll make something. Okay. So hungry. You okay? అద్దంలో ఇంకెవడో కనిపిస్తున్నాడేంటి? దెయ్యమై ఉంటుందా? ఇప్పుడు దియాకు తెలిస్తే నా వాట్సాప్ ప్రొఫైల్లో అద్దంలో కనిపించిన ఫోటో ఉందేంటి? నాకేలా కనిపిస్తుందా లేదా అందరికీ ఈ ఫోటోనే కనిపిస్తుందా? రే బావని రే బావా ఏం వినిపించట్లేదు. తర్వాత చేస్తా. అర్థం చేసుకోరా, తర్వాత చేస్తా. పెట్రా, రేపు చేస్తా లేరా. హలో హలో ఎవరు? హలో ప్రొఫైల్లో వేరే ఎవరితో ఫోటో ఉందేంటి? అసలు ఏం జరుగుతుంది? ఎవరు? ఓకే, లోపల ఎవరు ఉన్నారా? ఎందుకు? హే, ఎంతసేపు అయింది వచ్చి? ఏం చేస్తున్నావురా? అది ఏం లేదు, ఇందాక స్నానం చేసినా కదా, షవర్ నుంచి నీళ్లు చెవిలోకి వెళ్ళిపోయినాయి. ఐ వాజ్ జస్ట్ క్లియరింగ్ ఇట్ అప్. దియా, నా ఫేస్లో నీకు చేంజ్ ఏమైనా కనబడుతుందా? సరిగ్గా చూసి చెప్పు దియా. నీ ఆటలు పోరా. అది కాదు దియా, సీరియస్గా అడుగుతున్నాను, చూసి చెప్పు. నువ్వేం చేస్తున్నావని నాకు అర్థమవుతుంది, కుదరదు. అది కాదు దియా.
దియా దియా ఏమైంది? దియా ఏమైంది? అయ్యి ఓకే దియా దియా ఏమైంది? నాకు అర్థం వేరే అమ్మాయి కనిపిస్తుంది. అర్థం కావట్లేదు. దియా ఇట్స్ నథింగ్. దియా డోంట్ వరీ. ఏం కాదు దియా, ఏం కాదు. దియా నన్ను చూడు. దియా డోంట్ లుక్ ఎట్ ద మిర్రర్. డోంట్ లుక్ ఎట్ ద మిర్రర్. నన్ను చూడు. ఐ నీడ్ టు షో యూ సంథింగ్ టు. ఏంటి? ప్లీజ్ డోంట్ పానిక్. భయపడకుండా చూడు. లాస్ట్ 30 minutesగా నాకు అత్తలు ఇంకొకరు కనిపిస్తున్నారు. ఇంకెలా చెప్పాలో అర్థం కాక భయపడుతూ కూర్చున్నా. పిచ్చెక్కిపోతుంది. అసలు ఎవరు వీళ్ళు? ఆ శ్మశానానికి వెళ్ళొచ్చిన దగ్గర నుండి ఇలా జరుగుతుంది. మన ఫేస్బుక్, వాట్సాప్ డీపీలు కూడా వాళ్ళ ఫోటోలుగా మారిపోయాయి. చెప్తే ప్యానిక్ అవుతావు, నీకు చెప్పలేదు. కానీ నాలో ఉన్న దెయ్యం మాట్లాడడానికి ట్రై చేస్తుంది అనుకుంటా. డోంట్ ప్యానిక్, డోంట్ ప్యానిక్. ఒక్కసారి నీ చెవులు మూసుకుని మాట్లాడడానికి ట్రై చేయి ప్లీజ్. దియా, నీకు కూడా ఆ ప్రాబ్లం ఉందని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ప్లీజ్ ట్రై ఇట్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. వన్ లాస్ట్ టైం ఇంకొకసారి ట్రై చేయి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, పర్లేదు. ఇట్స్ ఓకే దియా. ఐమ్ రైట్ హియర్ విత్ యూ. ఐమ్ రైట్ హియర్ విత్ యూ. ప్లీజ్ రిలాక్స్. ఇట్స్ ఓకే దియా. దీని గురించి అమ్మకేమీ చెప్పొద్దు. చాలా భయపడుతుంది. ఫస్ట్ ఇదేంటో మనం చెక్ చేసుకుందాం, ఓకేనా? దియా, దియా, ఏమైంది దియా?
లొకేషన్ కరెక్ట్ ఎక్కడ ఉందండి? మాదాపూర్ అయ్యప్ప సొసైటీ సెకండ్ స్ట్రీట్. ఐల్ బీ దేర్ అన్న. నేను లొకేషన్ షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. ఓయ్, అరే రే 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 రే, మేడం పొద్దున్నే డల్గా ఎందుకున్నారు? దియా, ఏమైంది? నేను చెప్పినట్టు నాకు కళ వచ్చింది. నేను వైలెంట్గా మారి నేనేదో చేస్తానేమోనని భయంగా ఉంది. ఏడవకూడదు, నాలో కూడా ఒకడు ఉన్నాడు. నువ్వు వైలెంట్ అయితే ఈ ఊరుకుంటాడా ఏంటి? ఓకేనా? ఆన్ ఎ మోర్ సీరియస్ నోట్, మన వాట్సాప్ డీపీలో మనకొకరికే ఇంకెవరో కనిపిస్తున్నారు అనుకుంటా. లేకపోతే ఈ పార్టీకి మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు మనకి ఫోన్ చేసి ఉండాలి కదా. ఇన్ ఎనీ కేస్, ఒక హిప్నాటిజం సెంటర్లో నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. నేను అక్కడికి వెళ్ళి అసలు ఈ ప్రాబ్లం ఏంటో కనుక్కుంటాను. ఇన్ ద మీన్ వైల్ నీ కుదిరితే ఒకసారి చర్చికి వెళ్ళి ఫాదర్తో మాట్లాడు. లేదు, దియా, నేను కూడా నీతో దియా వస్తాను. దియా దియా, యూ హ్యావ్ టు స్టే స్ట్రాంగ్. ఏడకూడదు, ఓకేనా? వెనక ఏంటి బాబు? కొంచెం ఆ ఫోటో ఒకసారి తుడిసేవా? దుమ్ము పడ్డట్టుంది. అలాగే. అది దుమ్ము కాదు బాబు, షర్టు కలరే అలా కనిపిస్తుంది. మిస్టర్ రిషి, మీరు శ్మశానానికి వెళ్ళారు. అక్కడ ఓ కాలుతున్న బాడీని చూశారు. అలాగే ఇంటికి వచ్చేశారు. ఆ భయం, ఆ టెన్షన్, ఆ ప్రెషర్ వల్లే మీరు అలా ఊహించుకుంటున్నారు. మీ ఫేస్బుక్, వాట్సాప్ డీపీల్లో ఇంకో మనిషి ఎవరో కనిపిస్తున్నారని చెప్తున్నారు కదా, అదంతా మీ భ్రమ. మీకు మాత్రమే కనిపిస్తున్నాడంటే పర్వాలేదు. మీ ఆవిడికి కూడా అద్దంలో వేరే మనిషి కనిపిస్తున్నారని చెప్తున్నారు. అదే నాకు చాలా సిల్లీగా అనిపిస్తోంది. ఐఎమ్ ఏ PhD ఇన్ హిప్నోథెరపీ. మీ ప్రాబ్లమ్స్ అన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సాల్వ్ చేస్తాను. ఆ సోఫాలో వెళ్ళి కూర్చోండి. ఇలాంటి కేసులు డీల్ చేయడంలో నాకు ఓ థ్రిల్ ఉంటుంది. ఏంటి అలా కంగారు పడుతున్నారేంటి? అద్దంలో చూడండి. సార్, అర్థం చూడాలంటే కొంచెం టెన్షన్ ఉంది సార్. రిషి, నేను ఇక్కడే ఉన్నాను కదా, ధైర్యంగా చూడొచ్చు మీరు.